నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎవరు ఆస్తిపరులు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. టీడీపీకి చెందిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈ జాబితాలో టాప్ పొజిషన్లో ఉండగా, జనసేనకు చెందిన లోకం మాధవి ఆ లిస్టులో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇంతకీ ఆమె ఆస్తుల విలువెంత? ఆమెకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి? లెట్స్ వాచ్. ఏపీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అఫిడవిట్లలో ఆస్తులతో పాటు అప్పుల వివరాలు పొందుపరుస్తున్నారు. ఇక తమపై నమోదైన కేసులు, వాటి పురోగతిని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్లకు సంబంధించి కోవూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆస్తుల్లో ప్రథమ స్థానంలో ఉండగా, ఇప్పుడు ఆ జాబితాలోకి లోకం మాధవి వచ్చి చేరారు. వేమిరెడ్డి దంపతుల కంటే అత్యధిక ఆస్తులను తన అఫిడవిట్లో చూపించారు. లోకం మాధవి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 19వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లలో తన ఆస్తుల విలువలను 894.92గా చూపించడం విశేషం. లోకం మాధవి ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో ఉద్యోగం చేశారు. ఆమె భర్త లోకం ప్రసాద్తో కలిసి మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఈ కంపెనీ మంచి లాభాలు ఆర్జించింది. దీంతో ఏపీ వ్యాప్తంగా మిరాకిల్ సంస్థలు విస్తరించాయి. నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని ముంజేరులో మిరాకిల్ కంపెనీ గ్లోబల్ డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేశారు. విశాఖలోనూ క్యాంపస్ కొనసాగుతోంది. అమెరికా కస్టమర్లకు ఇక్కడి నుంచే సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్నారు. భోగాపురం ప్రాంతంలో విద్యా సంస్థలను సైతం నెలకొల్పారు. భోగాపురంలో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనకు ముందే విస్తృతంగా విద్యా సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొత్తులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో పవన్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లోకం మాధవి టికెట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. వారు సైతం టికెట్పై ఆశలు పెంచుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. అందరూ విద్యా సంస్థల అధినేతగానే లోకం మాధవిని చూశారు. కానీ అఫిడవిట్లో ఆమె ఆస్తుల వివరాలను ప్రకటించేసరికి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే జనసేనలో ఈ స్థాయిలో ఆర్థిక శ్రీమంతులు కనిపించడం లేదు. ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్లకు సంబంధించి ఆస్తుల విలువ ఎక్కువగా ఉన్న అభ్యర్థుల్లో లోకం మాధవి ముందంజలో ఉండడం విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని